హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే మా మమ్మీ నేర్పించిన కొన్ని రెసిపీలో మీకు కూడా కొన్ని నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. అది కూడా నా స్టైల్లో. అండ్ వేడి అన్నంలో గుడ్డు కర్రీ వేసుకొని తింటుంటే ఉంటుందండి ఒక వేరే లెవెల్లో. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అది కూడా కొంచెం గుడ్డు తీసుకుంటూ అన్నంలో తింటుంటే ఒక్కొక్క ముద్ద స్వర్గానికి తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. అండ్ మీకు కూడా ఈ టేస్ట్ చూడాలనుకుంటే ఎట్లా చేయాలో చూపిస్తే పదండి. ఎర్రగా వండిన 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, ఇంకా పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. మంచిగా చిన్నగా చాప్ చేసుకోండి. ఎంత చిన్నగా చేసుకుంటే అంత జల్దీ అయిపోతుంది. ప్లస్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ టమాటాలో అయితే ఇత్తులు అయితే తీసేయండి, ఎందుకంటే అది స్టోన్స్కి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. సో మిర్చి కూడా ఒక కాటు పెట్టేసి ఇంకా రెండు ముక్కలు కట్ చేసుకోండి. ఇంకా ఇవన్నీ సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి బౌల్ తీసుకొని దాంట్లో మనకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకున్న తర్వాత మనకి నూనె అయితే వేడయ్యాక దాంట్లో అయితే మనము బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అన్ని మసాలా వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేయండి. ఆనియన్స్ వేసిన తర్వాత అది మంచిగా గోల్డెన్ రంగులో రావాలా. అండ్ అట్లా వస్తేనే టేస్ట్ అయితే చాలా మంచిగా అవుతుంది అండ్ సూపర్ అవుతుంది. ఇంకా దాంతోపాటు మిర్చి కూడా వేసేయండి. మిర్చి ఇంకా 2 మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది మనకైతే. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అది కూడా మంచిగా నూనెలో అయితే ఏగితేనే చెప్పిన ఆల్రెడీ టేస్ట్ అనేది ఎంత నూనెలో ఎంత ఏగితే అంత టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేయండి. టమాటాలు వేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత దానికి సరిపడా కారం వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ టు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనకి కారం ఒక్కొక్క వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది, చూసుకొని వేసుకోండి. తర్వాత ఆ కారం కూడా అంతా వేగిన తర్వాత కొన్ని అయితే వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసిన తర్వాత ఒక్క 5 minutes to 10 minutes వరకు అయితే క్యాప్ పెట్టేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేయగానే మంచిగా ఉడికినట్టు అనిపిస్తుంది. ఆ ఉడికిన దాంట్లోనే మనం అయితే గుడ్డు అయితే కుట్టి వేసేసుకోవాలా. వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే దాన్ని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ కొద్దిసేపు ఆగానే ఉడికిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోగానే ఒక 2 minutes అయితే అట్లనే ఉంచేసేయండి. ఒక 2 to 3 minutes ఉంచేసిన తర్వాత మసాలా అయితే వేసేసుకోండి. చికెన్ మసాలా వేసిన తర్వాత ఒక 5 minutes క్యాప్ పెట్టేసి తీసేసారంటే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎగ్ కర్రీని మంచి వేడి అన్నంలో తీసుకొని కొంచెం తీసుకొని తింటుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రణయ్ ప్రభా. థ్యాంక్ యూ.